జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాట్లాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాచ అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేరే మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలతొగచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ఒక విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే ఈ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి ఒక పరిమాణం, పరిజ్ఞానం,
పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. అయితే మనకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకు కూడా ద్వాదశ రాశిలోని మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఏంటి అదృష్టం అనుకునేలా ఉంది. ఎందుకంటే ఈ ఒక ఏదైతే షష్టగ్రహ కూటమి ఉందో ఇది మీనరాశిలోనే జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరగడం వల్ల దీనివల్ల ఏ రాశికి మనకు ఎలా ఉందని చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి, అలానే సింహరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, అలానే మనకి ధనురాశి, మకర రాశి వాళ్ళకు కూడా అదృష్టం వస్తుంది. అయితే ఈ రాశులు అన్నింటిలో కూడా గురించి మనకి మేజర్గా వచ్చేసి మీనరాశి. ఈ మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఈసారి గత ఎన్నో సంవత్సరాల తర్వాత షష్టగ్రహ కూటమి జరుగుతూ ఉందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి వల్ల తర్వాత పంచగ్రహ కూటమి మే నెల మొత్తం, ఏప్రిల్ నెల మొత్తం పంచగ్రహ కూటమి ఉంటుంది. తర్వాత 15 రోజుల తర్వాత 4 గ్రహాల కూటమి ఉంటుంది. అదే మేజర్గా వచ్చేసి 29వ తారీఖు మార్చి నెల మొత్తం కూడా ఈ యొక్క మార్చి మాసం 29వ తారీఖు రోజు మొత్తం కూడా మనకి షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వలన ఇది షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇందులో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి విపత్తులు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అన్ని గ్రహాల శుభదృష్టి కూడా మీనరాశి ఉంది. అంటే శని గ్రహం ఒక అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి కావచ్చు, రాహుకేతు దృష్టి కావచ్చు, అలానే రవి భగవానుడు, చంద్ర భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టి కూడా శుభ దృష్టి అనేది ఆ మీనరాశి మీద ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. కాకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక వాళ్ళు మే తర్వాత వ్యాపారం మొదలుపెట్టినైతే బాగా అనుకూలంగా ఉంది. కనీసం ఏప్రిల్ 15వ తారీఖు మొదలుపెట్టి ఏప్రిల్ 15 తర్వాతైనా ఆగాలి. 15 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 15 తర్వాత వరకే వ్యాపారం చేసేదానికి అనుకూలంగా ఉంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు వ్యాపారం. ఏదైనా కొత్తగా చేసేవారు, పాత వ్యాపారాలను చేసేవాళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చాలా ఘోరంగా ఉంటుంది. అది మీరు మోసపోయేలా ఉంటుంది. మీనరాశి వారు స్వతహాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అన్ని రకాల మోసాలు భరించలేరు. కాబట్టి మీరు మోసపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని మీరు, ఎందుకంటే షష్టగ్రహ కూటమి మీ రాశిలో జరుగుతుంది కాబట్టి అష్టైశ్వర్య ప్రాప్తి అవుతుందని మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆ ఒక ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు కనీసం ఈ 2025 ఏప్రిల్ మాసం 22వ తారీఖు వరకు ఆగితే కనుక మంచి మ్యాచెస్ మీకు వచ్చేసి పెళ్ళిళ్ళు కూడా సానుకూలంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే షష్టగ్రహ కూటమి కూడా మీ సొంత ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీనరాశిలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఆ చంద్ర భగవాన్ నుంచి కానీ, అలానే శుక్ర కలత్ర దోషం కానీ, రాహుకేతు దోషం కానీ, కుజ దోషం కానీ, అలానే మీకు బుధ దోషం కానీ, శని దోషం కానీ ఏవైతే ఉన్నాయో మీరందరూ మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఆ ఒక మీనరాశిలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ఏమి కాకుండా ఉంటుంది. అలానే ఈ మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి నుంచి మీకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు జరుగుతూ ఉంది. సానుకూలమైనటువంటి రోజులు రావాలంటే కనుక ఈ షష్టగ్రహ కూటమి రోజు నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి నవగ్రహాలకు దానం చేయడం ద్వారా మనకి బాగుంటుంది. అలానే మనకి చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోండి. అలానే మనకి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మీనరాశిలో దీని వలన శని భగవాని యొక్క దోషం కూడా మీకు ఉన్నప్పటికీ కూడా మీకు కొంతమేర బాధితులుగా చూపించేసి మరి మీ మీద ఆ రవి భగవానుడి దృష్టి, అరే మీ మీద ఇంకోటి రవి భగవానుడితో పాటు గురు దృష్టి కూడా మీ మీద ఉంది కాబట్టి పెద్దగా బాధించేలా కనిపించట్లేదు. అలానే మీకు సంవత్సరం మొత్తం కూడా బాగానే ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి. ఒక్క ఆరోగ్యం సంబంధించి మాత్రం కొంచెం వెసులుబాటు లేదు కాబట్టి అది మాత్రం కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 29వ తారీఖు వరకు కొంతమేర చూసుకొని ప్రయాణం చేస్తే మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మీనరాశి వారికి మరొక విషయం ఏంటంటే పక్కన వాళ్ళని కానీ, ఎదుటి వాళ్ళని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఏదైతే మీకు వెల్వేసెస్ ఉన్నారో వీళ్ళని ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మీ బిజినెస్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అలానే జాబులు కావచ్చు, మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో మీ వరకు ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కలిసి వచ్చడానికి ఉంది. కాబట్టి ఆ మేర మీరు ఈ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్త, ఈ ఒక్క జాగ్రత్త తీసుకొని అందరూ అదృష్టవంతుల వాళ్ళే అలాంటి పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది.
అయితే మనకి షష్టగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది ఈ రాశి వారికి ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి అదృష్టం వచ్చేసి విదేశయానానికి కానివ్వండి, మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేందుకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మరి చిన్నపాటి ప్రయోగాలు చేయండి, చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ద్వారా మీకు మంచి అదృష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళకు మీకోసం చిన్నపాటి పరిహారం, అందులో సంబంధించినటువంటి మీకు ఏంటంటే మీకు దొరికేటువంటి ఇలాచి అని ఉంటాయి. ఇలాచి అంటే యాలకులు. ఈ యాలకులు ఏ సైజుని తీసుకోవచ్చు, ఏ ఎంఎంఎన్ తీసుకోవచ్చు. అంటే ఎంఎం అంటే 7mm, 5mm, 8mm, 9mm, 12mm ఇలా ఉంటాయి ఇలాచీలు. ఇలా ఏదైనా సరే మీరు తీసుకొనేసి, మీకు ఇంకా బ్లాక్ ఇలాచీ అయితే మంచిది. అలానే గ్రీన్, వైట్ ఇలా ఇలాచీలో రకాలు ఉంటాయి. మీరు వైట్ అయినా, గ్రీన్ అయినా, బ్లాక్ అయినా ఏ ఇలాచీ తీసుకున్నా మంచిదే. బ్లాక్ అయితే మరీ మంచిది. ఇందులో ఇలాచీ మీకు దొరికింది తీసుకోవచ్చు. ఈ ఇలాచీలు తీసుకొని కనుక మీరు ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకి, లేకపోతే మీకు సమీప దూరంలో నాగ పడిగలు ఏవైతే ఉన్నాయో ఈ నాగ పడిగల మీద కనీసం మీరు వారంలో ఒకరోజైనా సరే, ఆ వారంలో ఒకరోజు మంగళవారం, బుధవారం అయితే మరీ మంచిది, ఆదివారం అయితే కూడా ఇంకా మంచిది, మీరు ఈ నవగ్రహాలకు కానివ్వండి లేదా నాగ పడిగలకి కానివ్వండి మీరు అభిషేక చేసేటువంటి విధంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లేదా కుమారస్వామి ఆలయంలో కూడా మరీ మంచిది. మానసాదేవి అమ్మవారి దగ్గర కూడా మరీ మంచిది. మీకు సమీప దూరంలో పుట్టలు ఉంటే కూడా, పాము పుట్టలు అంటే నాగమేశ్వరం పుట్టలు ఉంటాయి, అక్కడ కూడా మీకు చేసుకుంటే మరీ మంచిది. అందువల్ల మీరు ఏదైతే ఈ యాలకులు వేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ యాలకులతో పాటు ఒక 2 నుంచి 4 మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తో కనుక మీరు అభిషేకం అర్చన చేయించినట్టయితే మరీ మంచిది. మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా పోతాయి. అలానే దాంట్లో పట్టిక బెల్లం కూడా వేసినట్టయితే కనుక మీ పిల్లల్లో మీ పిల్లల్లో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చదువుకునేటువంటి విధానం కూడా బాగుంటుంది. ఏదైనా పెద్దలకు ఆరోగ్యం బాగాలేకపోతే అదే నీటిలో కనుక తేనె వేసినట్లయితే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కనుక మీరు ఆ నీటిలోనే చెరుకు రసం కూడా వేసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటుంది. మీకున్న సమస్యను బట్టి ప్రకారంగా ఆ నాగపడిగలకి అభిషేక అర్చన చేయించినట్టయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్టం ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా పిల్లలు పుట్టాలి అనుకుంటే కనుక అదే నీటిలో పాలు కూడా ఉంచేస్తే కనుక మీకు పిల్లలు పుట్టే ఆస్కారం ఉంటుంది. మీకు ఏ సమస్య ఉందో మీరు ఎంచుకొని ఆ సమస్యకు తగ్గట్టుగా మీరు అందులో ఏం కలుపుకోవాలనేది కలుపుకొని చేయండి. కామన్గా చేసేవాళ్ళు అయితే కనుక ఇలాచి, ఆ ఇలాచీతో పాటు మిరియాలు ఈ 2 కలుపుకుంటే సరిపోతుంది. మీకు ప్రత్యేకమైన సమస్య ఉందంటే ప్రత్యేకమైన కూడా చెప్పాను కాబట్టి ఆ మేర చేయండి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ రాశివారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటే అలానే మిరియాలు, ఇలాచీతో పాటు ఆ వాటర్లో ఆ 2తో పాటు మీకు ఈ ఇలాచీ ఆ తేనెతో పాటు మీకు ఏదైతే కాజు ఉంటుందో ఈ కాజు పౌడర్ కూడా వేసినట్టయితే కనుక మీకు ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం కూడా మీకు ఉండేది అనుకుంటుంది. లేదు మీకు అనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా అంజీరు దొరికితే కూడా ఆ అంజీరు కూడా వాటర్లో వేయొచ్చు. పౌడర్ చిన్న చిన్న పీసెస్ చేసేసి అంజీరు వేసేసి ఆ వాటర్ని కనుక మీరు ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, నాగపడిగలకి అభిషేకం చేసినట్లయితే కనుక మీకు ఆ ఒక గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మీ గ్రహరీత్యా దోషాలు కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషంతో పాటుగా మీకు పూర్వీకుల శాపంతో పాటు మీకున్నటువంటి ఆరోగ్య స్థితిగతులతో పాటు మీకున్నటువంటి ఆ గ్రహరీత్యా నరదిష్టి, నరఘోష కూడా పోయేటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. జీడి గింజలు కూడా ఒక 5 సమర్పించినట్టయితే స్వామివారికి ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఈ రాశి వారందరూ కూడా ఈ కొత్త సంవత్సరం రోజున మనం అందరూ కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ 2020 సంవత్సరంలో అందరూ కూడా రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేయండి. ఈ కూటమి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.